ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. అతడు ఏమవుతాడు? తెలుసుకోవాల్సిన గొప్ప నిజం ఏంటంటే, ఆ మణిపూర్ సంఘటన జరిగినప్పుడు ఏదైతే వచ్చిందో దానికంటే కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా ఐక్యత వచ్చింది. తన సహోదరుని విషయంలో ఎట్లుండాలి క్రైస్తవుడు? ప్రేమ కలిగి, ఒకవేళ పైకి నేను దేవుని భక్తుణ్ణి అని మిగతా సేవకుల్ని, మిగతా విశ్వాసుల్ని ప్రేమించకపోతే వాడు అబద్ధీకుడు. అబద్ధీకునికి తండ్రి ఎవరు అంటే సైతానుగాడు. అబద్ధీకుల జనకుడు ఎవడు? సైతానుగాడు. కాబట్టి ఈ జరుగుతున్న పరిస్థితులలో ప్రతి సంఘము కూడా, ప్రతి సేవకుడు కూడా ఏం నేర్పించాలి సంఘానికి అంటే, అయ్యా ఈ డినామినేషన్లు అనేవి, సంఘాలు అనేవి, చర్చిలు అనేవి మనం పెట్టుకున్నవి. మన దేవుడు ఒక్కడే. మనమందరం కలిసి ఐక్యత కలిగి బ్రతకాలి. ఏం కావాలా? నిజంగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిలో ఏముంటుంది? ఐక్యత ఉంటుంది. నిజంగా ప్రేమించే వ్యక్తిలో, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిలో తన సహోదరుణ్ణి ద్వేషించే మనస్తత్వం ఉండదు. ఇప్పటికైనా సేవకులందరూ కూడా ఇలాంటివి జరగడానికి, దేవుడు అనుమతించడానికి కారణం ఏమిటంటే, నా పిల్లలారా మీరందరూ ఒక్కటవ్వండి, తెలుసుకోండి, నా ప్రేమలో ఉన్నటువంటి పూర్ణతను తెలుసుకోండి. లోకంలో ఉన్న వాళ్ళకంటే నేను గొప్పవాణ్ణి. వాళ్ళ వల్ల మీకే న్యాయాలు జరగకపోవచ్చు, కానీ నా వైపు నుంచి మీకు న్యాయం జరుగుతుంది.